మధ్యప్రదేశ్లో ఒక ఘోరం చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదని తన టీచర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక విద్యార్థి. నర్సింగ్పూర్ జిల్లాలో గెస్ట్ టీచర్గా పనిచేస్తుంది బాధిత యువతి. అదే స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు సూర్యవంశ్. ఆ టీచర్ వయసు 26. ఆ సూర్యవంశ్ విద్యార్థి వయసు 18 ఏళ్ళు. అయితే టీచర్ మీద మనసు పడ్డాడు విద్యార్థి. తనను ప్రేమించాలని టీచర్ వెంటపడ్డాడు. ఆగస్టు 15న టీచర్ చీర కట్టుకొని రావడంతో అసభ్యకర కామెంట్లు చేశాడు తనను ఉద్దేశిస్తూ. ఈ నేపథ్యంలో టీచర్ ఫిర్యాదు చేసింది మేనేజ్మెంట్కు. విద్యార్థిపై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకున్నారు. దీంతో కక్ష పెంచుకున్నటువంటి ఆ విద్యార్థి తనను ప్రేమించకపోగా తన మీద కంప్లైంట్ చేసి యాజమాన్యం తన మీద చర్యలు తీసుకోవడంతో కక్ష పెంచుకొని ఆ టీచర్ ఇంటికి వెళ్ళి ఆ టీచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ విద్యార్థి. సుమారుగా 25% కాలిన గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతోంది. అయితే ప్రాణాల మీదకి రాలేదని, ప్రాణాపాయం అయితే లేదని, కానీ జీవితాంతం ఈ కాలిన గాయాలతో ఆ యువతి అలా శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి ఉందంటూ వైద్యులు చెప్తున్నారు. ఆ యువతి ఫిర్యాదుతో 124A సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి పోలీసులు ఆ విద్యార్థిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ప్రస్తుతం కాలిన గాయాలతో జీవితాంతం తాను ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఆ యువతి 26 ఏళ్ల ఒక టీచర్ ఫోటో మనం చూస్తున్నాం స్క్రీన్లో రైట్ సైడ్. అలాగే సూర్యవంశ్ 18 ఏళ్ల వయసు, కేవలం 18 ఏళ్ల వయసు, 12వ తరగతి చదువుతున్నాడు. టీచర్ మీద మనసు పడి కాదన్నదని ఆ టీచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సూర్యవంశీకి సంబంధించిన ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మేము చెప్తున్న న్యూస్ కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ కొంచెం చూడడానికి కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. కానీ వార్తను తెలియజెప్పే ఉద్దేశంతో మేము చూపించాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్టీవీ సూచిస్తోంది. అసలు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఆ విద్యార్థి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం అసలు ఏంటి పరిస్థితి? ఆ యువతి సుమారుగా 20% పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది ఆ టీచర్. అలాగే ఆ స్టూడెంట్ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? రైట్, మధ్యప్రదేశ్లో గురు శిష్యు బంధానికి మచ్చ తెచ్చే ఘటన జరిగింది. నర్సింగ్పూర్ జిల్లాలో ఒక టీచరు గెస్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. అదే కాలేజీలో సూర్యవంశ అనే అబ్బాయి చదువుకుంటున్నారు. కొంతకాలంగా టీచర్ పైన మనసు పారేసుకొని ప్రేమిస్తున్నారు. కానీ టీచర్ దీనికి మాత్రం ససేమీరా అన్ని చాలా రోజులు కూడా ఈ విషయం అనేది నడుస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15 రోజు టీచర్కి దాదాపు 28 సంవత్సరాలు ఉంది. తను ఆ రోజు చీర కట్టుకొని వచ్చింది. చీర కట్టుకొని రావడంతో దానిపైన అసభ్యకర కామెంట్స్ తో అటు టీచర్ని దూషించినట్లు కూడా ఇప్పటికే ఒకవైపు వెంటనే ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఒకవైపు ఇప్పటి వరకు ప్రేమతో పాటు ద్వేషం కూడా పెంచుకొని ఏ విధంగానైనా తనను వశపరచుకోవాలంటూ కూడా నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఒకవైపు టీచర్ ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తనని మాట్లాడదామని బయటికి పిలిచి ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నట్టు వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాదాపు 25% కాలిపోయినట్లు కూడా గుర్తించారు. ఇప్పటికీ చాలా చోట్ల కూడా స్కిన్ అనేది లేచిపోవడంతో తన జీవితాంతం అలానే ఉండవచ్చు. కానీ ఏకంగా చదువు చెప్పేటువంటి టీచర్ పైనే ఈ విధంగా పెట్రోల్ పోయటం ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు అక్కడ దీనిపైన ఒకవైపు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే సూర్యవంశిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం తన బాధితురాల నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎప్పటి నుండి ఇది మొదలైంది, ఎందుకని కూడా ఒకవైపు చాలా దాదాపు బాధితురాల యువతికి 28 సంవత్సరాలు ఉంటే సూర్యవంశికి 18 సంవత్సరాలు ఉంది. ఏకంగా 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా సార్లు కూడా ప్రేమించాలంటూ కూడా తనపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఒకవైపు స్టేట్మెంట్ లో తను చెప్పుకుంటూ వచ్చింది. ఈ ఘటన అనేది అక్కడ స్థానికంగా కూడా చర్చనీయాంశం
ఏకంగా 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నటువంటి టీచర్ తోని ప్రేమాయణం ఏంటి అంటూ కూడా చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ప్రస్తుతం అయితే తనకు చికిత్స కొనసాగుతుంది. దాదాపు 20 నుండి 20% వరకు కూడా చర్మం మొత్తం కూడా కాలిపోయింది. ఆ మచ్చలు జీవితాంతం కూడా అలానే ఉండే అవకాశం ఉంది. తను చేసినటువంటి ఈ పనికి మొత్తం కూడా జీవితంలో ఒక మచ్చలాగా మిగిలిపోయిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యవంశి పైన 124A సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇప్పటికే తను అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే స్టేట్మెంట్ ఎవరైతే బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఒక 18 ఏళ్ల విద్యార్థి, 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మధ్యప్రదేశ్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. తన ప్రేమను కాదన్నదని, తన మీద కంప్లైంట్ ఇచ్చిందని తన టీచర్ మీదే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. యువతలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం, తెలంగాణలో తనకి బైక్ కొనివ్వలేదంటూ తల్లిదండ్రుల మీద గొడ్డలితో దాడి చేసినటువంటి ఘటన, పబ్జీ ఆడనివ్వట్లేదంటూ తల్లి మీద దాడి చేసినటువంటి ఘటన, లేదంటే ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసినటువంటి ఘటన, యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం కానీ, వెబ్ సిరీస్లు కానీ, బయట అందుబాటులో ఉన్నటువంటి కాంటెంట్ కానీ 18 ఏళ్ల వయసు లోపున్న పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఫోన్లు, ట్యాబ్లు, లేదంటే కంప్యూటర్స్, ఇలా అన్నిటిలోనూ ఖచ్చితంగా ఫిల్టర్ అనేది ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ విషయంలో తల్లిదండ్రులే. వాళ్ళు ఎలాంటి కాంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది, చిన్న చిన్న విషయాలకు అగ్రెసివ్గా మారుతున్నారా, ఇలా అన్నిటినీ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, స్కూళ్ళు, కాలేజీలు కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం ఘటన, 12వ తరగతి చదివే ఒక వ్యక్తి, ఒక యువకుడు సూర్యవంశ్ 26 ఏళ్ల తన టీచర్ మీద మనసు పడి తనను ప్రేమించి, అది సమంజసం కాదని ఎవరు చెప్పేవాళ్ళు లేరా? ఆ యువతిని వేధించి, ఆ టీచర్ని వేధించి ఆగస్టు 15కి ఆ టీచర్ చీర కట్టుకొని వస్తే ఆ చీర గురించి తప్పుగా మాట్లాడి, ఒక టీచర్ అన్న గౌరవం లేకుండా, ఒక మహిళ అన్నటువంటి విచక్షణ లేకుండా ఆ చీర గురించి, ఆ యువతి గురించి తప్పుగా మాట్లాడితే ఆ టీచర్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకున్నారు యాజమాన్యం. ఆ కోపం మనసులో పెట్టుకొని టీచర్ ఇంటికి వెళ్ళి తనతో పాటు తీసుకొచ్చినటువంటి పెట్రోల్, అదేదో క్షణికావేశంలో చేసింది కాదు, ప్రీ ప్లాన్డ్గా తను వెళ్తూ పెట్రోల్ తనతో క్యారీ చేశాడు. ఆ యువకుడు పెట్రోల్ తీసుకువెళ్ళి ఆ టీచర్ మీద పోసి నిప్పంటించాడు. చివరికి కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆ టీచర్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఆ యువకుడిని 124A సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. కానీ 18 ఏళ్ళు ఇంకా నిండలేదుగా, పూర్తిగా అవ్వలేదుగా. ఏం చర్యలు తీసుకోబోతుంటారు? సో ఈ నేపథ్యంలో జాగ్రత్తగా